గణనాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆన శృణ్వన్నోతిభిः సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతి ధీనామభిత్రియవతు శ్రీమహాసరస్వత్యై నమో నమః ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు సెప్టెంబర్ 17వ తేదీ మంగళవారం. ఈ రోజున మనం ముందుగా పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం. ఈ రోజున శుక్లపక్ష చతుర్దశి పగలు 11 గంటల 6 నిమిషాల వరకు ఉంది. శతభిష నక్షత్రం పగలు 2 గంటల 20 నిమిషాల వరకు ఉంది. ఈ రోజున వర్జన్ రాత్రి 8 గంటల 27 నిమిషాల నుంచి 9 గంటల 57 నిమిషాల వరకు ఉంది. మరి ఈ రోజున ఉదయం 10 గంటల 55 నిమిషాలకి కన్యా సంక్రమణం. రవి కన్యలో ప్రవేశిస్తూ ఉంటారు. ఈ కన్యలో ప్రవేశించిన తర్వాత తండ్రి లేని వాళ్ళందరూ కూడా పితృదేవతలను ఉద్దేశించి తర్పణాలు వదిలితే ఎటువంటి పితృదోషాలు ఉన్నా కానీ వాటికి శాంతి లభిస్తుంది. ప్రస్తుతం అందరూ కూడా పితృదోషం ఉంది జాతకాల్లో అనేటువంటి మాటను పుచ్చుకొని పితృదోషం ఉంటే ఏం చేయాలి అనే దానికి ఎక్కడెక్కడో గుళ్ళల్లో గోపురాల్లో పూజలు చేస్తున్నారు. పితృదోషం ఉంటే పితృకర్మలే చేయాలి. ఈ పితృకర్మల్లో ప్రధానంగా సంక్రమణ దినాలు, అమావాస్యలు, మహాళయ పక్షాలు ఇవన్నీ కూడా విశేషం. అందులో భాగంగా రేపటి నుంచి మళ్ళీ మన మహాళయ పక్షాలు ప్రారంభమవుతున్నాయి. చక్కనైనటువంటి మహాళయ పక్షాలను అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. మరి విజయవాడకు సూర్యోదయం 5 గంటల 52 నిమిషాలకు, సూర్యాస్తమయం 5 గంటల 59 నిమిషాలకు. మనకి ఈ రోజున ఉదయం దుర్ముహూర్తం 8 గంటల 17 నిమిషాల నుంచి 9 గంటల 5 నిమిషాల వరకు, రాత్రి దుర్ముహూర్తం 10 గంటల 44 నిమిషాల నుంచి 11 గంటల 32 నిమిషాల వరకు. సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈరోజు రాత్రి 8 గంటలకు సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగల 12 గంటలకు సమయం అనుకూలంగా ఉంది. ఇక ఈ రోజున మనకు ఉన్నటువంటి గ్రహచారాన్ని పరిశీలిస్తే చంద్ర శని ఇద్దరు కూడా మరి కుంభంలో ఉన్నారు, రాహు మీనంలో ఉన్నారు, గురువు వృషభంలో ఉన్నారు. అలాగే కుజుడు ఈ రోజున మిథునంలో ఉన్నారు, రవి సింహంలోంచి కన్యారాశిలో ప్రవేశిస్తున్నారు, బుధుడు సింహరాశిలో ఉంటారు, శుక్రకేతులిద్దరు కూడా మరి కన్యారాశిలో ఉంటారు. అందరూ కూడా ఒక్కసారి భగవన్నామం చేస్తే మనం 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూద్దాం. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈ రోజున అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. అయితే బుద్ధిమాంద్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు మీరు. ఒక్కొక్కసారి పనులు మర్చిపోతూ ఉంటారు. ఏ పని చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఎవరికైనా మనం ఏదైనా కమిట్మెంట్ ఇచ్చామా అనే విషయాలు కూడా మర్చిపోతూ ఉంటారు. దాని మూలంగా కొంచెం సమస్య స్టార్ట్ అయ్యే అవకాశం వస్తుంది. మీరు కుటుంబ విషయాలు కానీ, ఉద్యోగ వ్యాపార విషయాలు కానీ చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్తారు. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తారు. తద్వారా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అశ్విని నక్షత్రం వాళ్ళకి ఎటువంటి సమస్యలు లేకుండా కాలక్షేపం జరిగే అవకాశం ఉంటుంది. భరణి నక్షత్రం వాళ్ళు కుటుంబ విషయాల్లో మాత్రం కొంచెం జాగ్రత్తలు పట్టించాలి. ఆగ్రహావేశాలని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కృత్తిక 1వ పాదం వాళ్ళు ఈ రోజున అన్ని కార్యక్రమాల్లోనూ కూడా ధన వ్యయం బాగా జరిపే అవకాశం కనబడుతూ ఉంది. వృషభ రాశి. ప్రతి పని కూడా మీరు స్వయంగా పరిశోధించుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. దానికి తగ్గట్టుగా మీరు ప్రవర్తిస్తారు కూడా. బుద్ధి కుశలత బాగా ప్రదర్శిస్తారు. ఎప్పుడు ఏ పని చేయాలి, ఎవరితో ఏ విధంగా మాట్లాడాలి, ఎక్కడెక్కడ ఏ విధంగా ప్రవర్తించాలి అనే విషయాల్లో చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు మీకు లభించే అవకాశం ఉంది. అన్ని కార్యక్రమాలని కూడా మీరు చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకి, షేర్ వ్యాపారస్తులకు అందరికీ కూడా ఈ రోజున గ్రహచారం బాగా అనుకూలంగా ఉంటుంది. భక్తి కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాల్లో ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తారు. కృతిగా 2, 3, 4 పాదాల వాళ్ళకి ఈ రోజున ఉద్యోగ వ్యాపార విషయాల్లో చిన్న చిన్న ఒత్తిడి సంబంధమైనటువంటి సూచనలు కనబడతాయి. అయితే ముందుగానే గ్రహించి వాటినన్నింటినీ సరి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. రోహిణి నక్షత్రం వాళ్ళకి ప్రశాంత చిత్తంతో కాలక్షేపం చేసే అవకాశం ఉంది. మృగశిర 1, 2 పదాల వాళ్ళు ఏ విధమైన సమస్యలు లేకుండా కాలక్షేపం చేస్తూ మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. మిథున రాశి. ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్తలు పడతారు. ఇవాళ సామాజిక కార్యక్రమాల మీద దృష్టి కేంద్రీకరణ బాగా జరుగుతుంది.
నలుగురిలో సంచారం చేసేటప్పుడు డబ్బు ఖర్చు విషయంలో కానీ మాట ఉపయోగించే విధంలో కానీ మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. తొందరపడి ఎటువంటి ఎవరికి హామీలు ఇవ్వద్దని చెప్పేసి ప్రత్యేకంగా సూచిస్తున్నాం. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం. ఇతరుల వ్యవహారాల జోలికి పోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. మృగశిర 3-4 పాదాల వాళ్ళకి ఆరోగ్య విషయంలోనూ అలాగే రుణ విషయాల్లోనూ కూడా కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు అవసరం అని చెప్పి సూచిస్తున్నాం. ఆరుద్ర నక్షత్రం వాళ్ళు చాలా మటుకు తెలివిగా, ఓర్పుగా ప్రవర్తిస్తూ కాలక్షేపం చేస్తారు. తర్వాత పునరుసు 1-2-3 పదాల వాళ్ళకి ఏ విధమైనటువంటి సానుకూలత లేనటువంటి ఫలితాలు ఈరోజు లభిస్తూ ఉంటాయి. కర్కాటక రాశి. కార్యక్రమాలన్నింటినీ కూడా చాలా సునిశ్చితంగా పరిశీలించి ముందుకు వెళ్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాలు మీకు వస్తూ ఉంటాయి. మీరు ప్రతి విషయాన్ని కూడా చాలా లోతుగా పరిశీలన చేసి నిర్ణయాలు తీసుకుందాం అనేటువంటి ఉద్దేశం ముందుకు వెళ్తారు. ఎప్పుడు మీ మానసిక వ్యవస్థ కొంచెం దూకుడుతనానికి దగ్గరవుతుందో తెలియదు. ప్రశాంతంగా ఆలోచిస్తారు. ప్రయత్నాలు ఫలితాల కోసం చెప్పి చేసే ప్రయత్నంలో దూకుడుతనంగా ప్రవర్తిస్తుంటారు. తద్వారా కొంచెం చికాకులు పెరిగే అవకాశం ఉంది. కుటుంబ విషయాల్లో, ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త అవసరం. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు ఇవన్నీ కూడా మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇవాళ కొన్ని కార్యక్రమాలు మనం ప్రయత్నం చేస్తున్నాం, అవ్వట్లేదు అనేటువంటి భావనకి మీరు లోనవ్వాల్సిన అవసరం లేదు అనేది ప్రత్యేకంగా సూచిస్తున్నాం. పునరుసు 4 పాదం వాళ్ళకి ఆర్థిక వ్యవహారాలని సానుకూలం చేసుకునే ప్రయత్నంలో సక్సెస్ఫుల్గా ముందుకెళ్తారు. తర్వాత పుష్యమైన నక్షత్రం వాళ్ళు ప్రతి కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా నడుపుకుంటూ ముందుకెళ్తారు. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. సింహరాశి. ప్రతి పని కూడా చాలా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటారు. చాలా తెలివిగాను, ధైర్యంగాను, ఓర్పుగాను ఇవాళ ప్రవర్తిస్తారు. అయితే పనులన్నీ కూడా ఆలస్యం అవుతూ ఉంటాయి. మరి కుటుంబ ఉద్యోగ విషయాల్లో మీకు అనుకూల స్థితి బాగానే ఉంటుంది. వ్యాపార, ఆర్థిక, ఆరోగ్య విషయాల్లో మాత్రం చాలా కేర్ఫుల్గా వ్యవహరించి సమస్యలను దాటుకుంటారు. ఈ రోజున మఘ నక్షత్రం వాళ్ళు ప్రతి విషయంలోనూ కూడా సత్ఫలితాలు తీసుకుంటారు. పుబ్బా నక్షత్రం వాళ్ళు అనుకోని విధంగా లాభాలు పొందే అవకాశం ఉంది. ఉత్తర 1వ పాదం వాళ్ళకి దూర ప్రాంత ప్రయాణాలు చేసి కొంచెం చికాకు పడే లక్షణాలు కనబడుతూ ఉన్నాయి. కన్యారాశి. అన్ని పనులు కూడా వేగంగా సాగుతూ ఉంటాయి. అందరూ బాగా సహకారం చేస్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కన్యారాశి వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు వీటిలన్నింటిలోనూ కూడా మీరు ముందు జాగ్రత్త చర్యలు పాటించడం, ఓర్పుగా వ్యవహరించడం, ఎప్పుడు ఏ పని చేయాలని దాని మీద చక్కటి ఆలోచనలు, చక్కటి నిర్ణయాలు చేయడం, మీకు మంచి సలహాలు ఇచ్చేటువంటి మనుషులు మీకు పక్కన ఉండడం, వీటి మూలంగా మీరు చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మీకు అనుకూల ఫలితాలు బాగా వచ్చే అవకాశం ఉంది. ఇందులో ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో చికాకులు ఉంటాయి. హస్త నక్షత్రం వాళ్ళు కొంచెం మానసిక ఒత్తిడికి లోనైనప్పటికీ కూడా అన్ని పనులు సానుకూలం చేసుకుంటారు. చిత్త 1, 2 పాదాల వాళ్ళకి అన్ని విధాలు కూడా బాగా భవిష్యత్తు మీద ఆశ జనించే రీతిగా ఫలితాలు వస్తూ ఉంటాయి. తులారాశి. అన్ని కార్యక్రమాలు వేగంగా నడుస్తాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. ఇవాళ మీకు శుక్రుడు వ్యయంలో ఉన్న కారణంగా ధన వ్యయం బాగా జరుగుతుంది. రెండోది ఏంటంటే ఎవరి విషయంలో కలిగించుకున్నా అవి కొంచెం వికృతమైనటువంటి ఫలితాలను సూచించే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో చాలా ఓర్పుగా వ్యవహరించాల్సిన అవసరాలు కనబడుతూ ఉన్నాయి. చిత్త 3, 4 పాదాల వాళ్ళకి సామాజికంగా ఉన్నటువంటి కార్యక్రమాల్లో మీరు పాల్గొనడం, అక్కడ కొంచెం ఏదైనా అవమానాలు జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. స్వాతి నక్షత్రం వాళ్ళకి అన్ని పనులు కూడా బాగా ఓర్పుగా నడుపుకుంటూ లాభాలు పొందే అవకాశం వస్తుంది. ముందు జాగ్రత్త చర్యలు బాగా పాటిస్తారు. విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళకి అన్ని పనులు కూడా కొంచెం స్తబ్దుగా ఉంటాయి. అవి కొంచెం మీకు ఏదో అడ్డంకులుగా కూడా అనిపిస్తాయి. అంటే కొత్త పని చేయడానికి అవకాశం ఉండదు, ఉన్న పనిని సాధించలేరు. ఏదో మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా చికాకులు సృష్టింపబడే అవకాశం కనబడుతూ ఉంది. వృశ్చిక రాశి.
అన్ని కార్యక్రమాల్లోనూ కూడా బాగా జాగ్రత్తలు పాటించాలి. ఇక్కడి నుంచి రాబోయే కొద్ది కాలం పాటు ఎంత బాగుంది అని చెప్పినా అది ఎంతో కొంత చికాకును సృష్టించేటువంటి బాగు. అందువలన మీరు ప్రతి విషయాన్ని కూడా చాలా ఆనందంగా సూక్ష్మంగా పరిశీలిస్తూ చాలా ఒత్తిడికి దూరంగా ఉంటూ మీరు కార్యక్రమాలు చేసుకోవడానికి అలవాటు పడాలి. తద్వారా మీరు సమస్యలని పరిష్కరించుకునే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉండే అవకాశం వస్తుంది. తర్వాత విశాఖ 4వ పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. తర్వాత అనురాధ నక్షత్రం వాళ్ళు అన్ని పనులు కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి కాలక్షేపం జరుగుతుంది. ధనురాశి నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా మటుకు సత్ఫలితాల కోసం ప్రయత్నం చేసి సక్సెస్ అవుతారు. మీ యొక్క ప్రయత్నాలు మీకు సానుకూలతనిస్తాయి. ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. పాత సమస్యలు మళ్ళీ తిరగబెట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. షష్ఠ గురువు, సప్తమ కుజుడు ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు అవసరం అని చెప్పి సూచిస్తున్నాం. మీ పనులను కూడా మీరు స్వయంగా చేసుకుని ముందుకు వెళ్ళండి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మీకు కొంచెం చికాకులు వచ్చే అవకాశం వస్తుంది. వాటిని సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. గురువుకి, కుజుడికి ఇద్దరికి కూడా శాంతి చేయించుకోవడం మంచిది. మూలా నక్షత్రం వాళ్ళు, పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు, ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు, 1వ పాదం వాళ్ళు అందరూ కూడా ఈ శాంతి చేసుకోవడం మూలంగా కొంత సానుకూలత ఏర్పడే అవకాశం ఉంది. మకర రాశి అన్ని పనులు వేగంగా సాగుతాయి. కుటుంబ విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ధైర్యమైన బుద్ధిని ప్రదర్శిస్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు తీసుకుంటారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాలను కూడా సానుకూల స్థితి ఉంటుంది. శ్రవణ నక్షత్రం వాళ్ళు చాలా ఓర్పుగా వ్యవహరించి కార్యక్రమాలన్నింటినీ కూడా సానుకూలం చేసుకుంటారు. ధనిష్ట 1, 2 పదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధించే అవకాశం చాలా దగ్గరగా కనబడుతూ ఉంది. కుంభరాశి కొన్ని జాగ్రత్తలు పాటించాలి. కొంత మీరు బుద్ధిమాంద్యాన్ని ప్రదర్శిస్తారు. పనులు ఎస్కేప్ చేయడం కానీ అదే మర్చిపోవడం కానీ జరుగుతుంది. దాని మూలంగా కొంచెం ఇబ్బందికరమైన ఘటనలు ఎదురయ్యే అవకాశం ఉంది. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు జాగ్రత్త చూసుకోవాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాల కోసం ప్రత్యేకమైన ప్రయత్నం చేయాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా మటుకు సానుకూల స్థితి ఏర్పడుతుంది. ఈ కుంభరాశి వాళ్ళకి ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహచారంలో శని, రాహు, గురువు అందరూ యోగించే గ్రహాలుగానే ఉన్నాయి. కాబట్టి ఏదైనా దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుకోవాలంటే ఇప్పుడే కృషి చేస్తే అవన్నీ కూడా సానుకూలమయ్యే అవకాశం ఉంది. ధనిష్ట 3, 4 పాదాల వాళ్ళకి కొత్త ప్రయత్నాలు సానుకూలమయ్యే అవకాశం వస్తుంది. శతభిష నక్షత్రం వాళ్ళు చాలా ఆర్థిక లావాదేవీలు బాగా నడుపుకుంటారు. శతభిష నక్షత్రం 1, 2, 3 పాదాల వాళ్ళకి, అలాగే పూర్వభద్ర 1, 2, 3 పాదాల వాళ్ళకి ఈ రోజున వాళ్ళ కార్యక్రమాలన్నింటినీ కూడా వాళ్ళు సానుకూలం చేసుకునే వీలుగా వాళ్ళకి గ్రహస్థితులు అనుకూలించి చాలా చక్కటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మీనరాశి ఈ మీనరాశి వాళ్ళకి ఈ రోజున అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నడుస్తుంటాయి. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా మంచి ఫలితాలు వస్తుంటాయి. ఈ పూర్వభద్ర 4 పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు చాలా చక్కగా ఉంటాయి. ఉత్తరభద్ర నక్షత్రం వాళ్ళకి కుటుంబ వ్యవహారాల్లో వచ్చేటువంటి సమస్యలను పరిష్కరించుకోవడంలో ఫుల్ టైం వాళ్ళు బాగా ఆనందిస్తారు. రేవతి నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా సూక్ష్మంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటూ తగిన లాభాలు పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సత్.